ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 57వ పేజీ 3వ మంత్రం. ప్రాణాగ్నయః ఏవైతస్మిన్ పురే జాగ్రతి గార్హపత్యో హవా ఏషః అపానః వ్యానః అన్వాహార్యపచనః యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాదాహవనీయః ప్రాణః శౌర్యాయణి గార్గ్యః అనే శిష్యుడు పిప్పలాదుని మహర్షిని ప్రశ్నిస్తున్నాడు. నిద్రలో ఎవరు మెలకువతో ఉంటారు, ఎవరు మెలకువతో లేకుండా ఉంటారు అని ఇక్కడ కూడా 5 ప్రశ్నలు వేస్తున్నారు. మొదటి ప్రశ్న, మనిషి నిద్రపోయేటప్పుడు ఎవరెవరు జాగ్రత్తతో లేకుండా ఉంటారు, అంటే మెలకువగా లేకుండా ఉంటారు అని. రెండవ ప్రశ్న, మనిషి నిద్రపోయేటప్పుడు ఎవరు మేలుకొని ఉంటారు, రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, కల అంటే స్వప్నం ఎవరు అనుభవిస్తున్నారు, స్వప్నం ఎలా వస్తున్నది అనేది మూడవ ప్రశ్న. మొదటి మంత్రంలోనే అడిగారు. ఎవరు ఈ స్వప్నాన్ని చూసేది అని మూడవ ప్రశ్న. ఏ దేవుడు, ఏ దేవత ఈ స్వప్నాన్ని తిలకిస్తున్నాడు, చూస్తున్నాడు అని అర్థం. నాలుగవ ప్రశ్న నిద్రకు సంబంధించినది. నిద్రలో సుఖాన్ని అనుభవించేవాడెవరు, నిద్రలో సుఖాన్ని అనుభవించేదెవరు అని ప్రశ్న. ఐదవ ప్రశ్న, ఈ ప్రపంచమంతా కూడా ఎవరిలో లీనమవుతున్నది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ తెలియకుండా ఉన్న స్థితి ఒకటి ఉన్నది, ఎవరి మీద ఆధారపడి ఉన్నదప్పుడు ఎక్కడికి వెళుతున్నది అసలు, తస్మిన్ ప్రతిష్ఠిత అన్నారు. ఎవరి యందు ప్రతిష్ఠితమై ఉన్నది, లయమై ఉన్నది అని 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్నకి సమాధానం రెండవ మంత్రంలో చెప్పారు. ఎక్కడ ఈ ఎవరెవరు ఈ నిద్ర సమయంలో మనిషిలో పని చేయకుండా ఉండేవారెవరు అంటే ఇంద్రియాలు అని చెప్పారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పని చేయకుండా లయిస్తాయి నిద్రలో ఉన్నారు, మనస్సులో లయించిపోతాయి. ఏ విధంగా అయితే సూర్యుడి నుంచి సూర్యరశ్మి వస్తుందో, సూర్యకిరణాలు వచ్చి మళ్ళీ సూర్యుడిలోనే కలిసిపోతాయి. అదేవిధంగా వ్యక్తి మేలుకున్నప్పుడు ఈ ఇంద్రియాలన్నీ సూర్యకిరణాల్లాగా బయటికి వస్తాయి. వ్యక్తి నిద్రపోయేటప్పుడు ఈ సూర్యకిరణాలన్నీ కూడా లోపలికి అణిగిపోతాయి, సూర్యుడిలో కలిసిపోయినట్లుగా అస్తమిస్తాయి అని చెప్పారు. కనుక జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు పని చెయ్యవు. నిద్ర అంటే ఏమిటి అని డెఫినేషన్ చెప్పారు. నిద్ర అంటే దాని లక్షణం ఏమిటి అంటే, ఏ అవస్థలో అయితే మనిషి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక
స్పర్శ వాటి పనులు చెయ్యకుండా ఉంటాయో అది నిద్ర అన్నారు. అంతేకాదు ఏ స్థితిలో అయితే చేతులు వాటి పనిని చెయ్యకుండా ఉంటాయో, ఏదైనా తీసుకోవడం అనేది లేకుండా, కాళ్ళు నడవడం అనేది లేకుండా, అపాన తర్వాత వాటి యొక్క మిగతా ఉన్నాయి కదా కర్మ ఇంద్రియాలు, వాక్కు పని చేయకుండా ఉంటుందో, అదేవిధంగా విసర్జన అపానం, అదేవిధంగా ఉత్పత్తి జననేంద్రియాలు కూడా పనిచేయకుండా, అంటే ఆనందాన్ని అనుభవించకుండా ఎక్కడైతే ఉంటాయో ఆ కర్మేంద్రియాలన్నీ కూడా అణిగి ఉంటాయి. సద్దుమణిగిపోవడం అంటారు చూసారా తెలుగులో, సద్దుమణిగిపోయినాయి అంటారు, ఏ పని చెయ్యకుండా. ఆ స్థితినే నిద్ర అంటారు. అది నిద్ర అని చెప్పారు. మరి ఎవరు మెలకువతో ఉండేవారు నిద్రపోయేటప్పుడు అని అడిగితే, ప్రాణాలు 5 ప్రాణాలు ఉన్నాయి. ఈ 5 ప్రాణాలు కూడా నిద్రపోతున్నప్పటికీ కూడా అవి సద్దు మణగకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఏ విధంగా అయితే 24 అవర్స్ ఎమర్జెన్సీ కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తుంటాయి రాత్రింబవళ్ళు, 24/7. కొన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళు రాత్రింబగళ్ళు పనిచేయాలి. ఈ టెలిగ్రాఫ్స్ వాళ్ళు ఉంటారు చూసారా, కొన్ని పోస్టల్ టెలిగ్రాఫ్స్ వర్క్ అంతా కూడా నైట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు పనిచేస్తున్నట్లుగా 24 అవర్స్. అక్కడ ప్రాజెక్టులు అయితే ఇక్కడ వీళ్ళు నిద్రపోకుండా పనిచేస్తుంటారు. అట్లా అనమాట. ఈ విధంగా ప్రాణాలు పనిచేస్తూ ఉంటాయి అన్నారు. సరే, ప్రాణాలు పనిచేస్తుంటాయని చెప్పచ్చు కదా, దానికి అగ్నులు 5 అగ్నుల గురించి చెప్తున్నారు. 3 అగ్నులు చెప్పారు. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని చెప్తూ దక్షిణాగ్ని 2 అగ్నులు చెప్పలేదు ఇక్కడ. వాటి పేర్లు ఏంటంటే సభ్య అనేది 4వ అగ్ని, ఆవసధ్య అనేది 5వ అగ్ని. ఇక్కడ 3 అగ్నులు ఎందుకు అగ్నితో పోల్చారు అనేటువంటిది మనం ఇక్కడ ఉపాసన కోసం కాదు, ఊరికినే పోల్చారు అంతే. ఊరికినే ఎందుకంటే దానికి ఏదో కొన్ని పోలికలు ఉన్నాయి. ఏమిటి ఆ పోలికలు, దాన్ని తెలుసుకుందాం ముందు మనం. గార్హపత్యాగ్ని అంటే ఏమిటో చూసాం పోయిన వారం. గృహస్థుడు వివాహం చేసుకున్న తర్వాత అగ్నిని వెలిగిస్తాడు. ఆ అగ్ని అంత్యేష్టి వరకు వెలుగుతూనే ఉంటుంది. దాన్ని గార్హపత్యాగ్ని అన్నాం. ఆ గార్హపత్యాగ్ని 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. దాని నుంచి మరొక అగ్నిని తీసుకుంటాడు. ఆ అగ్ని నుంచే అగ్నిని తీసుకొని ఆహవనీయ అగ్ని అంటారు. అది తీసుకొని శ్రౌత కర్మలు, అగ్నిహోత్రాలు, రోజు చేసేటటువంటి యజ్ఞ యాగాదుల కర్మలన్నింటినీ ఈ ఆహవనీయ అగ్ని ఉపయోగించుకుంటాడు. దాని నుంచి తీసుకున్నాడు కదా, గార్హపత్యాగ్ని నుంచి. ఈ పని అంతా అయిపోయిన తర్వాత శ్రౌత కర్మలన్నీ అయిన తర్వాత, యజ్ఞయాగాదులు హోమాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఈ అగ్నిని తీసుకెళ్ళి అందులో కలిపేస్తాడు. ఈ అగ్ని ఇట్లాగే ఉండకూడదు, మళ్ళీ రేపు చేసేటప్పుడు మళ్ళీ రేపు దాని నుంచి తీసుకోవాలి. అంటే ఈ గార్హపత్యాగ్ని ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి గృహస్థుడైన వాడు. సన్యాసికి నిరగ్ని కనుక అగ్నిని వదిలిపెట్టాడు కనుక, సన్యాసికి అగ్ని లేదు కనుక సన్యాసి మరణించినప్పుడు భూస్థాపితమన్నా చేస్తారు, లేకపోతే నదిలో వదిలిపెడతారు ఆ కళేబరాన్ని, శరీరాన్ని. ఎందుకంటే అగ్నిని వదిలిపెట్టేశాడు కదా, ఏ అగ్ని ఉండదు సన్యాసికి, నిరగ్ని కనుక ఆయనకి దహనక్రియ ఉండదు చనిపోయినప్పుడు. గృహస్థుడికి అయితేనే దహనం చేయడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ అగ్నిని తీసుకెళ్ళి దాంతో ఆ మనిషిని దహనం చేస్తే ఆ గృహస్థుడిని, అప్పుడు ఆ అగ్ని అంతటితో పోతుందన్నమాట. అంత్యేష్టికి ఉపయోగిస్తారు. దీన్ని గార్హపత్యాగ్ని అన్నాం. అంటే ఆ గృహస్థుడు ఉన్నంతకాలం కూడా శ్రౌత కర్మలు చేస్తూ ఉంటాడు కదా, ఆ కర్మల కోసం ఈ అగ్నిని ఉపయోగించుకుంటాడు. దాంట్లో నుంచి తెచ్చే అగ్ని ఆహవనీయ అగ్ని. దాన్ని ఇంకొక అగ్ని చెప్పారు, మళ్ళీ దక్షిణాగ్ని అని చెప్పారు, మరొక అగ్ని. దక్షిణాగ్ని అంటే మనం కూర్చున్నప్పుడు మనకు కుడి భాగంలో అగ్నిని తీస్తే, అంటే అగ్నిని పెడితే అది దక్షిణాగ్ని అంటారు.
వ్యక్తి తూర్పు ముఖంగా కూర్చున్నప్పుడు ఆ కుడి భాగంలో గనక హోమకుండం చేసి అగ్నిని చేస్తే అది దక్షిణాగ్ని అంటారు. కనుక శ్రౌత కర్మలకి శ్రాద్ధ కర్మలకి ఈ అగ్నిని ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఆహవనీయాగ్నిని. దక్షిణాగ్నినే అన్వాహార పచనాగ్ని అంటారు. ఇవన్నీ పేర్లు. అన్వాహార పచన అగ్ని. ఈ గార్హపత్య అగ్ని వలన ఎన్ని యాగాలు చేస్తాడంటే 21 రకాలు చేస్తాడట యాగాలు, యజ్ఞాలు. 21 రకాలు. 20 + 1 21. ఇన్ని రకాల యాగాలు చేస్తారట. ఆ పేర్లే మనకు తెలియవు. 21 యాగాలు చేస్తారట ఆ అగ్నితో మనిషి జీవించి ఉండగా. ఎందుకు చేస్తారంటే స్వర్గానికి వెళ్ళడానికి చేస్తారు. ఎవరు చేసేది చేయించేది ఈ అగ్ని హోమకుండాలన్నీ చేసి హోమాలు యజ్ఞాలు యాగాలు ఎవరు చేస్తారు? యజమాని చేస్తాడు. యజమాని ఎవరి చేత చేయిస్తాడు? పురోహితుడి చేత చేయిస్తాడు. ఆ పురోహితుడిని హోత అంటారు. ఇప్పుడు యజమాని తాను పుణ్యఫలాన్ని పొందాలని చెప్పి పురోహితుడిని ఉపయోగించి ఆ పురోహితుడి ద్వారా ఈ యొక్క యజ్ఞయాగాలు చేయిస్తూ ఉంటాడు. ఏ యజ్ఞయాగాలు? తాను అనుకున్నవి అంటే స్వర్గానికి వెళ్ళడం కోసం జ్యోతిష్ఠోమ యాగమో మరి యాగమైనా సరే చేయిస్తాడనమాట ఈయన చేత. అందుకని హోత అనేటటువంటి పురోహితుడు ఈ యొక్క ఆహుతులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, వేస్తున్నారా లేదని చూస్తూ ఉండాలి. హోమం చేసేటప్పుడు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఈ ఆహుతులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని, ఎందుకంటే అది ఆరిపోకూడదు కదా, సరిగ్గా చేయాలి కదా, ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన పేరు హోత అంటారు. ఈ హోత ఎవరి కోసం చేస్తాడు? యజమాని కోసం చేస్తాడు. యజమాని ఎందుకు చేస్తాడు? యజమాని పుణ్యాన్ని పొందడం కోసం చేస్తాడు. పుణ్యం అంటే ఏమిటక్కడ? స్వర్గానికి వెళ్ళాలని చేస్తున్నాడు. స్వర్గం అనే కర్మఫలాన్ని పొందడం కోసం, అది దాన్ని సంపాదించడం కోసం పుణ్యాన్ని సంపాదిస్తే, ఆ పుణ్యం రావాలంటే యజ్ఞయాగాదులు చేస్తే, ఆ యజ్ఞయాగాదులు చేయడానికి గార్హపత్యాగ్ని నుంచి ఆహవనీయాగ్నిని తీసుకొని చేస్తారు అని. ఇది అంతా కూడా యజ్ఞయాగాదులకు సంబంధించినది. అయితే మనకు ఈ ప్రాణాగ్నులని ఎందుకండి అనడం అంటే, అక్కడ యజ్ఞానికితో పోలికలు ఉన్నాయి ఈ ప్రాణాలకు కూడా. ఆ పోలికనే చెప్తున్నారు ఈ మంత్రంలో. 3వ మంత్రంలో మనం చూస్తున్నాం. ప్రాణాగ్నయ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రతి. ఏతస్మిన్ పురే, ఈ శరీరమునందు, ఈ శరీరమునందు, పురే అంటే శరీరం, ఏతస్మిన్ ఈ శరీరమునందు, జాగ్రతి మెలకువతో ఉన్నాయి. ఎవరు? ఈ ప్రాణాలు. ప్రాణాలు దేనితో పోల్చబడినాయి? అగ్నితో పోల్చబడినాయి. ప్రాణాగ్నయ, అగ్నితో పోల్చబడినటువంటి 5 ప్రాణములు నిద్రపోకుండా మెలకువతో పనిచేస్తున్నాయి. 6-7 గంటలు 8 గంటలు నిద్రపోతే ఎప్పుడు నిద్రపోయినా కూడా పనిచేస్తూనే ఉంటాయి అన్నారు. తర్వాత ఏం చెప్పారు? గార్హపత్య వా ఏష అపాన. అపాన ప్రాణ ఏదైతే ఉందో, మనం గాలి లోపలికి తీసుకుంటాను చూసారా, అధో గమనవాన్ వాయు అపాన ప్రాణ, దాన్ని గార్హపత్యాగ్నితో పోల్చారు. గార్హపత్య అపాన. అందుకని ఈ మంత్రంలో గార్హపత్యం రావడం వలన అన్ని అగ్నులు చెప్పాల్సి వచ్చింది మీకు. అపానం అనే ప్రాణం ఉంది. మనం గాలి తీసుకుంటున్నాం కదా లోపలికి, ఈ తీసుకునే గాలిని గార్హపత్యాగ్నితో పోల్చారు ఒకటి. తర్వాత వ్యాన అన్వాహార్య పచన. వ్యాన, వ్యానం అనే ప్రాణం ఉంది కదా, దీన్ని అన్వాహార్య పచన లేక దక్షిణాగ్ని అంటారు. దక్షిణాగ్ని. ఎందుకు వ్యాన ప్రాణాన్ని దక్షిణాగ్నితో పోల్చారంటే, వ్యాన ప్రాణం ఏం చేస్తున్నది? శరీరం అంతా రక్త ప్రసరణం జరగడానికి ఉపయోగపడుతున్నది. విశ్వగమనవాన్ వాయు వ్యాన.
శరీరంలో అన్ని భాగాలకు రక్త ప్రసరణ జరగడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలుసుకున్నాం మనం. ఈ హృదయంలో కుడివైపున అంటే హృదయం ఉంది, హృదయంలో 5 రంధ్రాలు ఉన్నాయట. ఈ 5 రంధ్రాల నుంచి కుడివైపునున్న రంధ్రం నుంచి వ్యాన ప్రాణం వెళుతుందట. దక్షిణాగ్ని అంటే కుడివైపు కదా. ఈ హృదయానికి కూడా 5 సుషిరాలు ఉంటాయి, అంటే రంధ్రాలు ఉంటాయి, మార్గాలు. ఆ మార్గాల్లో కుడి మార్గం గుండా వెళుతుందట ఈ వ్యాన ప్రాణం. అందుకని దక్షిణాగ్నితో పోల్చాం. దక్షిణాగ్ని అంటే కుడివైపున కదా ఉంటుంది, కుడివైపున కదా పెడతారు. అందుకని వ్యాన ప్రాణ దక్షిణాగ్ని. ఆ అన్వాహార్య పచన. ఈ అన్వాహార్య పచన దక్షిణాగ్ని పితృకర్మలకు ఉపయోగిస్తారట. పితృకర్మల కంటే శ్రాద్ధ కర్మలకు. తర్వాతది యద్ గార్హ్యపత్యాత్ ప్రణీయతే ప్రణయనాత్ ఆహవనీయ ప్రాణ. ఆహవనీయ అగ్ని అని చెప్పాను ఇందాక. అంటే గార్హపత్యాగ్నిలో నుంచి తీసుకొని యజ్ఞయాగాదులు చేయడానికి అగ్నిని తీస్తామని చెప్పాం కదా గార్హపత్యం నుంచి. ఇప్పుడు ఈ ప్రాణం ఏం చేస్తుంది? గాలి వదలడం. లోపలికి తీసుకున్న గాలిని మళ్ళీ బయటికి వదులుతున్నాం కదా. ఏం ప్రాణం అది? ప్రాణ అన్నాం. ఇందాక తీసుకునే గాలిని అపానం అన్నాం, దాన్ని గార్హపత్యాగ్నితో పోల్చాం. ఇప్పుడు బయటికి దాన్ని మళ్ళీ వదిలిపెడుతున్నాం. వదలడాన్ని ప్రాణ అన్నాం, బయటికి వదలడాన్ని నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస. గాలి తీసుకోవడం, గాలి వదలడం. ఉచ్ఛ్వాస అంటే గాలి లోపలికి తీసుకోవడం, అపాన. నిశ్వాస అనిశ్వాస మీన్స్ గాలి వదలడం బయటికి. ఈ గాలి బయటికి వదిలేదాన్ని ప్రాణ అన్నాం. గార్హపత్యాన్ని నుంచి తీసుకునేది ఆహవనీయ అగ్ని కదా. అందుకని ఈ అపాన ప్రాణ గార్హపత్యంతో పోల్చినప్పుడు అపాన ప్రాణనే కదా బయటికి తీస్తున్నాం. ఇప్పుడు బయటికి వదిలేది తీసుకున్న గాలినా తీసుకోని గాలినా? తీసుకున్న గాలినే కదా వదులుతాం. అందుకని లోపల ఉన్నది గార్హపత్యాగ్నిలాగా ఉన్న అపాన ప్రాణాన్ని బయటికి లాగుతున్నాం, తీసేస్తున్నాం, బయటికి గాలి వదులుతున్నాం. అంటే ప్రాణ అన్నారు. కనుక అన్వాహార్య పచన దాన్ని పోల్చారన్నమాట. ఆహవనీయ, అన్వాహార్య కదా, ఆహవనీయ అగ్ని ప్రాణ. ప్రణయనాత్ తీసుకోపోవడం వల్ల లోపల నుంచి తీస్తున్నాం బయటికి గాలి. గాలి వదిలేటప్పుడు ఏం చేస్తున్నాం? ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని బయటికి వదులుతున్నాం, బయటికి తీస్తున్నాం. కనుక ఆహవనీయ అగ్ని. ఊరికి పోలిక అన్నమాట. అంతేగాని ఇక్కడ ఏదో ఉపాసన చెప్పబడింది అవన్నీ కాదు. ఎందుకంటే ఇది ఆత్మవిద్య, ఇందులో ఉపాసనలు ఏమి ఉండవు ఈ 4వ ప్రశ్న నుంచి కదా. అందుకని ఇక్కడ మామూలుగా ఊరికి పోలిక చెప్పబడింది. యత్ గార్హపత్యాత్ ప్రణీయతే తీసుకోబడుతున్నదో, ప్రణయనాత్ తీసుకోవడం వలన ఈ ప్రాణాన్ని ఆహవనీయాగ్నితో పోల్చబడింది. ప్రాణ ఆహవనీయ ప్రణయనాత్, అది అర్థం. 3 ప్రాణాలైన ఇప్పుడు అపాన వ్యాన ప్రాణ. గాలి తీసుకోవడం, గాలి వదిలిపెట్టడం, ఈ రక్త ప్రసరణం జరిగేదాన్ని 3 అగ్నులతో పోల్చాం. ఇంకా 2 ఉన్నాయి కదా. ఆ 2 గురించి చెప్పాలి. మెలకువతో ఉన్నవి ఏవేవో చెప్పాలి కదా. మనం నిద్రపోతున్నప్పుడు రక్త ప్రసరణం జరుగుతోందా లేదా? జరుగుతున్నది. గాలి తీసుకుంటున్నామా లేదా? మనిషి నిద్రపోతున్నప్పుడు చూడండి, దగ్గరికి వెళ్ళి చూడండి, శ్వాస జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తికి తెలియకుండానే అవి ఆ శ్వాస జరుగుతూ ఉంటుంది. మన శ్వాస మనకు తెలియదు అనుకోండి, మనం కూడా పడుకొని నిద్రపోవడానికి ముందు మన శ్వాస కూడా మనకు తెలుస్తుంది. కొంచెం మస్క నిద్ర అంటారు. నిద్రలోకి జారుకునేటప్పుడు మన శ్వాస మనకు తెలుస్తుంది. పూర్తిగా జారుకున్న తర్వాత ఇంకా శ్వాస తెలియదు, కానీ శ్వాస జరుగుతున్నది. మీకు తెలియకుండానే మీ శ్వాస జరుగుతున్నది. చూడండి, మీకేమిటి, మనకు తెలియకుండానే మన శ్వాస జరుగుతున్నది. ఎంత విచిత్రమో చూసారా? మన కంట్రోల్ లేకుండానే మన శ్వాస జరుగుతున్నది అంటే ఎవరో దాన్ని కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు అని అదిదే తెలుసుకోబోతున్నాం మనం ఇప్పుడు. ఎంత అద్భుతమో చూసారా? ఎప్పుడన్నా ఆలోచించామా మనం?
మన ప్రమేయం లేకుండానే మన శ్వాస జరుగుతున్నది. అక్కడ నిద్రలోకి జారుకున్నాం, శ్వాస జరుగుతూనే ఉన్నది. పొద్దున్నే లేవగానే శ్వాస జరుగుతూనే ఉన్నది. తర్వాత మంత్రం చదువుతాం. 4వ మంత్రం. యదుచ్ఛ్వాస నిశ్వాసౌ ఏతాహుతి సమం నయతీతి ఏతావాహుతి సమం నయతీతి స సమానః మనోహవావ యజమానః ఇష్టఫలమేవ ఉదానః సహ ఏనం యజమానం అహరహర్ బ్రహ్మ గమయతి. సమాన ప్రాణ మనస్సు, ఉదాన ప్రాణ. మనస్సు నిద్రపోదు, మనస్సు కూడా నిద్రపోదట. ఎలా ఉంటుంది అంటే నిద్రపోకుండా ఇవన్నీ మనసులో కలిసిపోతాయి, మనస్సులోనే కలిసిపోతాయి. మనస్సు లోపల ఉంటుంది కానీ బీజ రూపంలో ఉంటుంది. నేను సుఖంగా నిద్రపోతున్నాను అనేది మనస్సులో ఏర్పడుతుందట. అది చెప్పబోతున్నారు. యత్ ఉచ్ఛ్వాస నిశ్వాసౌ. ఉచ్ఛ్వాస అంటే గాలి తీసుకోవడం, నిశ్వాస గాలి వదలడం. ఈ రెండు కూడా ఆ వా క్రింద ఏదో అక్షరం రాస్తున్నది, అది అక్కర్లేదు, తీసేయండి. ఏతావాహుతి, అది ఏ అక్షరం అని కూడా క్లియర్గా ఉంది. బండిరా అవసరం లేదు, అది ప్రింటింగ్ మిస్టేక్. ఏతావాహుతి చాలు. ఏతౌ ఆహుతి, ఏతావాహుతి. ఈ రెండు ఆహుతులను అగ్నిలో ఎలాగైతే మనం నెయ్యి, పాలు ఇవన్నీ పోస్తామో ఈ గార్హపత్యాగ్ని లాగానే ఆపాన ప్రాణ లోపలికి పోస్తున్నట్లే కదా గాలి తీసుకోవడం అనేది. అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాస గాలి వదలడం, దీన్ని ఆహుతితో పోల్చారు. ఈ రెండింటిని సమంగా తీసుకువెళ్ళేది. సమం నయతి ఇది సమానః. సమంగా తీసుకువెళ్ళాలి కదా. గాలి తీసుకునే గాలి, బయటకు వచ్చే గాలి రెండు సమానంగా బ్యాలెన్స్గా జరుగుతూ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? పాల్పిటేషన్ వస్తుందని అర్థం, బ్లడ్ ప్రెషర్ అని అర్థం. సమాన ప్రాణం సరిగా లేకపోతే ఈ యొక్క శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సరిగా సమానంగా పంపించకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండలేదు, జీర్ణక్రియ సరిగా జరగదు, శక్తి శరీరం మొత్తానికి అందదు. అందుకని సమాన ప్రాణం ఏం చేస్తుందంటే ఈ యొక్క శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమంగా వచ్చిపోయేటట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట. రైళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు చూసారా, గ్రీన్ జెండా ఇట్లా చూపుతుంటాడు, పోవచ్చు మీరు రావచ్చు అని. రైళ్ళు వచ్చే రైళ్ళకి పోయే రైళ్ళకి సిగ్నల్ చూపిస్తుంటారు. అట్లా అన్నమాట. ఈ సమాన ప్రాణ వీళ్ళిద్దరిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. అందుకని సమాన ప్రాణ. దేనితో పోల్చారంటే హోతా అంటాం. హోతా ఇక్కడ చెప్పలేదు, హోతా అని మనం రాసుకోవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ఆహుతులతో పోల్చి ఈ ఆహుతులను సమంగా ఉంచేవాడు హోతా కనుక సమాన ప్రాణం హోతా లాంటిది. తర్వాత మనః మనోహవావ యజమానః. ఈ అగ్ని హోమాలు అంటున్నారు కదా, మరి ఈ ప్రాణాన్ని తీసుకునేవాడు వదిలే యజమాని ఎవరు అంటే మనస్సే. మనస్సుకి ఈ మనస్సు పనిచేయడం కోసమే కదా ఈ ప్రాణం. అగ్నిలో ఆహుతులు చేసేది యజమాని కోసం. ఈ ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఏ యజమాని కోసం అంటే మనస్సు అనే యజమాని కోసం. మనస్సు అనే యజమాని చక్కగా ఆలోచించాలి అంటే గాలి జరుగుతూ ఉంటే కదా ఆలోచిస్తాడు. కనుక మనస్సే యజమానః అని. మనస్సు
యజమానుడితో పోల్చబడింది. మనస్సు చేసిన యజ్ఞాన్ని, అంటే యజ్ఞాన్ని యజమాని చేస్తాడు. ఈ మనస్సే యజమాని లాంటిది కనుక మనస్సే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నది తన కోసం. ఆ చేసేటప్పుడు యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఆహుతులు చేస్తే యజమానికి పుణ్యఫలం వచ్చినట్లు ఈ మనస్సుకి ఏమొస్తుంది? ఈ మనస్సుని యజమానికి పుణ్యం ఏదో రావాలిగా. పుణ్యం అంటే ఏమిటి? అది ఆ పుణ్యం ఉదాన ప్రాణం బ్రహ్మ దగ్గరికి తీసుకువెడుతుందట. ఉదాన ప్రాణం ఏం చేస్తుందట? ఈ మనస్సుని నువ్వు చాలా పుణ్యం చేశావు, నిన్ను బ్రహ్మ దగ్గరికి తీసుకువెళ్తాను రా అని చెప్పి ఆత్మస్వరూపంలో లీనం చేస్తుందట మనస్సుని. బ్రహ్మ గమయతి, అహరహర్ బ్రహ్మ గమయతి. ప్రతిరోజు ఇంకా 4 గంటల్లో మనం బ్రహ్మ దగ్గరికి వెళతాం నిద్రలో. ఈ ఉదాన ప్రాణం చేస్తుందట ఆ పని. ఉదాన ప్రాణంతో ఎందుకు పోల్చారు అంటే, మనిషి చనిపోయిన తర్వాత ఉపాసకుడైతే, ప్రాణ ఉపాసన చేసే వ్యక్తి ఆ ఉపాసన అయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఉపాసకుడు ఆ ఉదాన ప్రాణమే కదా బయటికి వెళ్ళేది. ఆ ఉదాన ప్రాణమే సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా బ్రహ్మలోకానికి తీసుకువెళుతుంది కనుక అక్కడ ఉదాన ప్రాణమే కనుక ఇక్కడ కూడా ఈ మనస్సుని యజమానిని ఈ ఉదాన ప్రాణం ఏం చేస్తుందట? బ్రహ్మ దగ్గరికి తీసుకువెళుతుందట, ఆత్మ దగ్గరికి. అప్పుడు మనస్సు కూడా ఆత్మలో లయమైపోతుంది. అందుకని మన మనస్సు కూడా పనిచేయదు. చూసారా? నిద్రలో గాఢ నిద్రలో మనస్సు పనిచేస్తే టెన్షన్లు పడతాం. అక్కడ స్ట్రెస్ ఉంటుంది మనకు. కనుక హాయిగా నిద్రపోయినాను, మంచి నిద్రపోయినానండి రాత్రి అంటాం. మనస్సు కూడా లీనమైపోయింది. ఉదాన ప్రాణం తీసుకెళ్ళి మనస్సుని అక్కడ చేర్చింది. అహరహర బ్రహ్మ గమయతి అంటే ఆత్మానందం స్వరూపమును పొందేటట్లు చేస్తుంది ఉదాన ప్రాణ. ఉపాసకుడు స్వర్గలోకానికి వెళ్ళి ఆనందాన్ని పొందినట్లుగానే ఈ మనస్సుని యజమానిని ఈ ఉదాన ప్రాణ ఆత్మ దగ్గరికి తీసుకువెళ్ళి నిద్రపో 6 గంటల సేపు హాయిగా. మధ్యలో ఎవరో వచ్చి నిద్ర లేపుతారనుకోండి, అది వేరే విషయం. టపాకాయలు పేల్చి అది పేల్చి ఇది పేల్చి వాడు ఎంతసేపు నిద్రపోతావు ప్రశాంతంగా అంతసేపు నువ్వు ఆత్మలో ఉన్నావు అని అర్థం. అది ఆత్మానందం. ప్రతి వాళ్ళం కూడా, ప్రతి ఒక్కరం మనం ఆత్మానందాన్ని పొందుతున్నాం నిద్రలో. కానీ అజ్ఞానంతో కూడిన ఆత్మానందం అది. అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానం ఉన్నది. అందుకని ఉదయం లేవంగానే ఆత్మానందాన్ని మర్చిపోతాం. అది అవిద్వాంసుడైతే మర్చిపోతాడు, విద్వాంసుడికైతే మర్చిపోడు. లేచిన తర్వాత కూడా ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అజ్ఞాని అయితేనేమో నిద్రపోగానే అంటే ఏమిటి? ఈ యొక్క వీటితో ఏం సంబంధం లేదు కనుక, శరీరం మనస్సు ఇంద్రియాలతో సంబంధం లేదు కనుక హాయిగా ఆనందంగా ఉన్నాడు. వీటితో సంబంధం రాగానే మళ్ళీ మొదలవుతుంది సీరియస్గా ఉంటుంది సీరియల్ అన్నారు. సరే, సో పుణ్యఫలం ఉదానంతో పోల్చాం. సుషుప్తి ఆనందానికి తీసుకువెళుతుంది అని అర్థం. అది నిద్రలో ఎవరు మెలుకుతూ ఉంటారయ్యా అంటే ప్రాణాలు మెలకువతో ఉంటాయి అని అర్థం. తర్వాత మంత్రం 3వ ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు 2 ప్రశ్నలకి సమాధానాలు అయినాయి. 3వ ప్రశ్న, స్వప్నాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అని అడిగినప్పుడు ఏ దైవం ఈ స్వప్నాన్ని అనుభవిస్తున్నది, తెలుసుకుంటున్నది అనే ప్రశ్నకి సమాధానం 5వ మంత్రం. అత్రైష దేవః స్వప్నే మహిమానమనుభవతి యద్దృష్టం దృష్టమనుపశ్యతి శ్రుతం శ్రుతమేవార్థమనుశృణోతి దేశదిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి
దృష్టం చాదృష్టం చ శ్రుతం చాశ్రుతం శ్రుతం చాశ్రుతం చ అనుభూతం చాననుభూతం చ సత్యాసత్యం సర్వం పశ్యతి సర్వః పశ్యతి. ఆ రెండవ సర్వః అని ఉండాలి, అక్కడ సర్వం కాదు సర్వః. కళ గురించి చెప్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కళ అంటే ఏమిటి, నిద్ర అంటే ఏమిటో చెప్పారు కదా, ఇప్పుడు కళ అంటే ఏమిటండి అన్నారు. మనకు కళ వస్తుందే కానీ కళ అంటే ఏమిటో తెలియదు మనకు. మన కళ గురించే మనకు ఉపనిషత్తు చెప్తోంది. పిప్లాద మహర్షి చెప్తున్నాడు, అత్ర స్వప్నంలో అని అర్థం. స్వప్నాన్ని గురించి చెప్పండి అని అడిగాడు కదా. స్వప్నంలో అత్ర ఏషః దేవః, ఈ మనస్సు, దేవః అంటే మనస్సు. దేవః అని ఎందుకు చెప్పబడింది మనస్సుకి అంటే, మనస్సు స్వతహాగా జడం. జడమైన మనస్సు కళను అనుభవించలేదు, తెలుసుకోలేదు. చైతన్యంతో కూడిన మనస్సు కనుక దేవః అన్నాం. చైతన్యంతో కూడినటువంటి మనస్సు కళను అనుభవిస్తుంది అని అర్థం. మనస్సే కళను అనుభవించుచున్నది. ఎలా అనుభవిస్తున్నది? ఎటువంటి మనస్సు? మహిమానం దేవః. ఈ మహిమానం అనేది విశేషణం మనస్సు, దేవహాకి. దేవః అంటే మనస్సు అని చెప్పాం. ఎందుకు దేవః అన్నారంటే చైతన్యంతో కూడినది కనుక దేవః అన్నాం. కనుక చైతన్యంతో కూడిన మనస్సు అనేటువంటిది మహిమానం అన్నారు. చాలా గొప్పదట. ఎందుకండి అంత గొప్పది మనస్సు అంటే? ఎందుకు గొప్ప కాదండి, తానే తనను తానే సృష్టించుకుంటున్నది. మనస్సే, ఒక మనస్సు ఏం చేస్తున్నదిట? ఏనుగా తానవుతున్నది, పక్షిగా అవుతున్నది, రాజుగా అవుతున్నది. ఏ ఏ పదార్థాలు ఉన్నాయి అవన్నీ తానుగా అవుతున్నదా లేదా? కళలో రాజహంసని చూశామండి. ఎక్కడి నుంచి వచ్చింది రాజహంస? నా మనస్సే రాజహంసగా మారింది. రాజహంస ఎవరైనా అడగండి, విన్నాం కథల్లో. ఆ రాజహంస ఊహించుకోండి. సరస్వతీదేవి కూర్చునేది రాజహంస కాక ఏ హంస అది? రాజహంసే కదా. అనేకమైనటువంటి జంతువులు, పక్షులు, రకరకాలైన నదులు, కొండలు, వాగులు, కోనలు, చెట్లు, ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ చూస్తున్నాం కదా కళ్ళు. అవన్నీ మనస్సే కదా. మనసే చంద్రుడిగా, సూర్యుడిగా, నక్షత్రాలుగా, నదులుగా, కొండలుగా, కోనలుగా, రైళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు ఒకటే. మరి మహిమ కాక ఏమిటండి అది? నా మనస్సే అన్ని విధాలుగా వ్యక్తమవుతున్నది, తనను తాను అన్ని విధాలుగా సృష్టించుకుంటోంది, రకరకాలుగా కనపడుతుంది మనస్సు. మహిమానం దేవః అనుభవతి. తన యొక్క మహిమలన్నిటినీ మనస్సు అన్ని వస్తువులుగా కలలో కనపడుతున్నది. అనుభవతి, అనుభవిస్తున్నది. తనను కలలో అనేక విధాలుగా రూపొందించుకొని తనను తాను అనుభవిస్తున్నది. అనుభవించేవాడెవరు? ఎవరైతే కళను సృష్టించాడో వాడే అనుభవిస్తున్నాడు, మనస్సే. ఆ అనుభవించే వస్తువు మనస్సే, అనుభవించేవాడు మనస్సే. అర్థమైంది కదా. కనుక గొప్ప కాక ఏమిటి ఆ మనస్సు? చూడండి ఎంత గొప్పదో. మామిడి పండు తిన్నాం, మామిడి పండు నేనే, తినేవాడిని నేనే కళలో. చూసారా, అద్భుతం. మామిడి పండు నేనే, పాటను నేనే, భావము నేనని చెప్పి తమిళంలో ఒక పాట ఉంది. పాఠం నానే, భావము నానే అని. అట్లాగే మనస్సే మామిడి పండు, మనస్సే తింటున్నది, మనస్సే అనుభవిస్తున్నది. తినేవాడు మనస్సే, మామిడి పండు మనస్సే, అనుభవించేది మనస్సే. చూసారా, అది మహిమానం అనుభవతి. ఎలా, ఏ విధంగా?
యత్ దృష్టం, జాగ్రత్త అవస్థలో ఏదైతే చూస్తే తత్వబోధ. జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యచ్ఛృతం తజ్జనిత వాసనయా నిద్రాసమయే యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ అన్నట్లుగా ఇక్కడ ఏదైతే జాగ్రత్త అవస్థలో చూశామో యదృష్టం, దృష్టం అనుభవతి, అదే కలలో అనుభవిస్తుంది. దృష్టం దృష్టం అనుభవతి, అదే దాన్ని, మళ్ళీ వేరే కాదు. అందుకే దృష్టం. ఏదైనా చూసా కదా పగలు, ఈరోజు గులాబీ పువ్వులు చూసాం అనుకోండి, కలలో కూడా అదే గులాబీ పువ్వును చూస్తారు మళ్ళీ. దృష్టం అనుభవతి. ఏదైతే వింటామో శృతం, శృతమేవ అర్థం అనుశృణోతి, మళ్ళీ ఆ విన్నటువంటి ఏ శబ్దం అయితే ఉందో దానినే అని అర్థం. జాగ్రత్త అవస్థలో ఏవైతే శబ్దాలు శృతం శృతమేవార్థం అంటే ఏవేవి వింటే వాటన్నింటినీ దానిని అర్థము అంటే వస్తువుని, ఆ శబ్ద వస్తువుని శృణోతి మరలా వింటుంది నిద్రలో కూడా. స్వామిని మీ చెప్పిన క్లాస్ అంతా నిద్రలో వచ్చిందండి నాకంటే, ఏమిటి ఆ శబ్దం కదా. అనుశృణోతి, తిరిగి అదే వినడాన్ని అనుశృణోతి అంటారు. అంతేకాదు దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం, ఎక్కడ ఏ దేశంలో ఏ దిక్కుల ఎందైనా సరే ప్రత్యనుభూతం, ఏదైతే అనుభవించామో ఏ దిక్కుల్లో ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశాలలో ఏమేమైతే అనుభవించామో అవన్నీ కూడా ప్రత్యనుభూతం, ఏవైతే అనుభవించామో అంటే జాగ్రత్త అవస్థలో ఏవేవైతే ఎక్కడెక్కడైతే అనుభవించామో పునః ప్రత్యనుభవతి, తిరిగి మళ్ళీ అనుభవిస్తాడు కలలో అన్నాడు. అందుకని పెద్దగా కళ గురించి ఏమి గొప్పగా చెప్పుకోవక్కర్లేదు మనం. ఏముంది, ఇక్కడ చూసినవన్నీ అక్కడ వస్తుంటాయి. వాసనా రూపంలో రిజిస్టర్ చేసుకుంటాం కదా, మళ్ళీ రీప్లే చేసినట్లే రికార్డ్ చేసుకుంటాం, మళ్ళీ ఏం చేస్తాం, రీప్లే చేస్తాం. ఈ జాగ్రత్త అవస్థలో అంతా రికార్డింగ్ అనమాట, రిజిస్టర్ చేసుకుంటూ ఉంటాం. అది చూస్తాం, ఇది చూస్తాం, ఇది వింటాం, అది వింటాం, ఇది రుచి చూస్తాం. నిద్రపోయేటప్పుడు మళ్ళీ అవన్నీ వస్తాయి. ఇక్కడ అనుభవించింది చాలక అక్కడ కూడా అనుభవించాలని తాపత్రయం. అనుభవతి అన్నారు. ప్రత్యనుభవతి అంటే మళ్ళీ అవే అనుభవిస్తాడు. చూసినవేనా చూడనివి కూడా చూడనివి అంటున్నది ఉపనిషత్తు. ఏమిటిట, ఈ జన్మలో చూసినవే కాదు, క్రిందటి జన్మలో ఎప్పుడెప్పుడో ఏ జన్మల్లో చూసినవో కూడా, చూసినవి చూడనివి కూడా. అంటే చూడనివి అంటే ఈ జన్మలో చూడనివి, ఎప్పుడో క్రిందటి జన్మలో చూసినవి చెప్తున్నారు చూడండి. దృష్టం చ ఈ జన్మలో చూడనివి, దృష్టం ఈ జన్మలో చూసినవి, ఈ జన్మలో అదృష్టం ఈ జన్మలో చూడనివి అంటే ఏ జన్మలోనో చూసామని అర్థం. ఏమండి, చూడకుండా ఎప్పుడు అనుభవానికి కలలో రాదు, మనం చూసినవి అనుభవానికి వస్తాయి. ఒక్కొక్కళ్ళు వచ్చి కళ చెప్తుంటారు, స్వామిని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు ఆ విషయం, నాకు తెలియని కూడా తెలియదు ఆ సంగతి అసలు, అయినా కళలోకి ఎట్లొచ్చింది అంటే, మనం మనస్సు జన్మల నుంచి వస్తున్నది. నువ్వు అనుకుంటావు ఈ శరీరంలోకి వచ్చి ఈ శరీరంలో ఇప్పుడు పుట్టాను నేను, ఇప్పుడు సంగతిని అనుకుంటున్నావు నువ్వు, కానీ మనస్సు అనేది దీన్ని తొడుక్కున్నది ఈ శరీరాన్ని. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఈ మనస్సు ఈ శరీరంలో ఇప్పుడు చూసినవి కలకొస్తాయి, ఇప్పుడు చూడనివి ఈ శరీరంలో ఈ జాగ్రత్త అవస్థలో ఇప్పుడు చూడనివి కాకుండా అంతకుముందు శరీరంలో పూర్వజన్మలో ఏ శరీరంలో ఎప్పుడో ఏవో చూసినవి మనసులో రిజిస్టర్ అయి ఉన్నాయి, అవి కూడా వస్తాయి. తాతగారి వీలునామాలాగా ఎప్పుడు ఆయన వీలునామా రాస్తే పోయింది, అంత పేచీలో ఉంటుంది అది. ఆ వీలునామా తీసుకొని మనం తలగా బద్దలు చేసుకున్నా కూడా అది సాల్వ్ అయ్యేది కాదు అన్నట్లుగా మన సమస్యలన్నీ వాసనా రూపంలో పూర్వజన్మలో సంపాదించుకున్నవన్నీ కూడా కనెక్షన్ లేకుండా కనెక్ట్ అవుతూ ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అవుతుంది. కళలో కదా పాత జ్ఞాపకాలన్నీ వాసనలో రూపంలో ఉన్నవి కూడా అదృష్టం అంటే ఇక్కడ మన లక్ కాదు, చూడనివి ఈ జాగ్రత్త అవస్థలో ఇప్పుడు ఇక్కడ ఈ శరీరంలో చూడనివి అంటే
క్రిందటి జన్మాంతరంలో చూసినవి వాసనా రూపంలో ఉన్నవి బయటికి వస్తాయి. అందుచేత నేను చూడలేదు ఈ జన్మలో అని చెప్పి అడక్కు. నువ్వు ఈ జన్మలో చూడకపోవచ్చు, కిందటి జన్మలో చూసావు. అప్పుడు గుర్రాన్ని చూసావు, ఇప్పుడేమో ఇంకొకటి చూసావు, అది రెండు కలిసినాయి ఇప్పుడు. అందుకని ఒక్కొక్కసారి మిక్సర్ అవుతాయి అన్నమాట. ఇదేమిటి రెండు కలిసినాయి అని అనుకుంటాం. దృష్టంచ అదృష్టంచ, శృతంచ అశ్రుతంచ. ఇప్పుడు జాగ్రత్తలో విన్నవి విననివి కూడా, అంటే పోయిన జన్మలో విన్నవి, జన్మాంతరంలో విన్నవి ఇప్పుడు వినలే, కిందటి జన్మలో విన్నవి వస్తాయి. అనుభూతంచ అననుభూతంచ, ఇప్పుడు అనుభవించినవి అనుభవించనివి కూడా, అంటే ఇక్కడ ఈ జన్మలో అనుభవించలే, పోయిన జన్మలో అనుభవించినవి కూడా కలలోకి వస్తాయి. సత్య అసత్య. సత్య అసత్య అంటే ఏమిటి? ఇక్కడ నువ్వు నిజంగా నీళ్లు చూసావు జాగ్రత్త అవస్థలో, ఆ నీళ్లు కలలో కనపడతాయి. ఎండమావి కూడా కలలో కనపడుతుంది. కనపడుతుందా లేదా? అసత్య. నీళ్లు లేకపోవటం కూడా కనపడుతుంది. తాడు పాములాగా కనపడదా ఏమిటి కలలో? తాడు కనపడుతుంది. తాడు ఎక్కడ చూసావు? మెలకుతో ఉన్నప్పుడు చూసింది అక్కడ కనపడుతుంది. పాములాగా కనపడుతుంది. అసత్య. లేనిది కూడా కనపడుతుంది. ఎండమావులు కూడా కనపడతాయి. మనిషికి తోక ఉన్నట్లు కనపడుతుంది. మనిషికి తోక ఉన్నదా? అసత్య. కొమ్ములు ఉన్నట్టుగా కనపడతాయి. కార్టూన్ సినిమాల్లో చూస్తుంటాం కదా, కొమ్ములు పెట్టుకొని వస్తాడు. కళలో చూస్తాం, లేనివి కూడా వస్తున్నాయా లేదా? సత్య అసత్య. ఉన్నవి లేనివి అన్నీ వస్తాయి కళలో. అది లేచి పెద్దగా గొప్పగా చెప్పుకుంటుంటాడు వీడు. ఇంతకంటే వెర్రితనం ఏదన్నా ఉన్నదా? ఒకళ్ళకి కాదు, 100 మందికి చెప్తారు పోయి. చెప్పి ఇంక వాళ్ళు దానికి పెద్ద నిర్ణయాలు చేయాలి అవతల వాడు, జడ్జిమెంట్. దానికోసం ఎదురు చూస్తుంటాడు. నా కళ గురించి చెప్పండి. ఏం చెప్పాలి వాడికి? ఆహా ఎంతటి మంచి కళ వచ్చింది నీకు అని చెప్పాలి. చెబితే కానీ శాంతిగా ఉండదు. ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటి వాడని పెట్టుకొని శిష్యులందరినీ వస్తారు. మరి ఏం అడుగుతాం, ఏం చేస్తాం? నీకు వచ్చేవన్నీ పిచ్చి కళలు, నువ్వు పిచ్చివాడు అంటే క్లాసుకే రారు. ఇప్పుడు తెలిసిందా ఎంత పిచ్చివాళ్ళమో మనం? అందుకని ఉపనిషత్తు ద్వారా చెప్పిస్తాను. అందుకే నేను చెప్పానంటే, ఆహా ఈ స్వామిని అమ్మకేం తెలియదు, ఆవిడకి ఏం అనుభవాలు రావు, అందుకని అట్లా అంటుంటారు. నాకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఈర్ష్య వచ్చిందని కూడా చెప్తారు పైగా. నేను ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూశాను. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని వస్తూ ఉంటాయి కొంతమందికి. పూర్వజన్మవి కాదు, జరగబోయేవి కూడా తెలుస్తూ ఉంటాయి కొంతమందికి. జరగబోయేవి కూడా, భవిష్యత్తు గురించి కూడా. ఒక ఆవిడైతే ఇంకా అసలు చెప్తూనే ఉండేది, నాకు జరగబోయేవన్నీ తెలుస్తున్నాయండి. నాకు జరగబోయేవన్నీ ఎందుకు తెలుస్తాయి? భవిష్యత్తు గురించి తెలుస్తుందట. ఇవన్నీ కూడా మనసు చేసేటటువంటి ఊహలన్నమాట. యాక్సిడెంటల్గా జరుగుతాయే కానీ అవన్నీ జరగవు యాక్చువల్గా. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే ఎక్కడో యోగులకి, ఎంతో యోగ తపస్సు చేసిన వాళ్ళకి కనపడతాయి కానీ అసలు ఆ యోగ శక్తి ఉన్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళు బయటికి చెప్పరు అసలు. అర్థమైందా? భవిష్యత్తు తెలిసినా కూడా వాళ్ళు ఎవరికి చెప్పరు. ఎందుకంటే యోగ శక్తి తెలిసిన వాళ్ళకి అవి తెలుస్తాయి. అది దీన్ని యోగ ప్రత్యక్షం అంటారు. యోగ ప్రత్యక్షం, యోగజ ప్రత్యక్షం అంటారు. సరే, ఇప్పుడు సత్య అసత్య. సర్వం పశ్యతి, సర్వః పశ్యతి. అన్నీ చూస్తాడు. సర్వం అంటే అన్నీ. పశ్యతి చూస్తాడు. సర్వః సన్ సర్వం పశ్యతి. అన్నీ తానే అయ్యి తానే చూస్తాడు. సర్వం పశ్యతి, సర్వః సన్ సర్వం పశ్యతి. అన్నీ తానే అయ్యి తానే చూస్తాడు. మనస్సే అన్నీ తానుగానే కనపడి తానే అనుభవిస్తాడు. ఎంత బాగుంది చూసారా మంత్రం? ఎక్కడ దొరకదు ఈ మంత్రం మనకు. కనుక కళలు ఎక్కడి నుంచి వచ్చినాయా అంటే జన్మజన్మల వాసన. అది విషయం. కనెక్షన్ లేనివన్నీ తోకలు తేకలు, తోక తల అన్నీ కలుగుతూ ఉంటాయి అక్కడ. తర్వాత మంత్రం. ఇంతటితో నిద్రను అనుభవించేవాడు ఎవరు అంటే మనకు తెలిసింది. అంటే వాసన ప్రపంచం అని అర్థం. వాసన అన్నీ అక్కడ బయటకి వస్తాయి అన్నమాట. తర్వాత 4వ ప్రశ్న. ఇప్పుడు నిద్ర గురించి. స్వప్నం అయిపోయింది. 4వ ప్రశ్న ఏంటంటే, నిద్ర
సుఖాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? నిద్ర అంటే ఏమిటో చూసాం, ఇప్పుడు స్వప్నం అంటే ఏమిటో చూసాం, ఇప్పుడు నిద్రలో సుఖాన్ని అనుభవించేది ఎవరు అనేది ప్రశ్న. స యదా తేజసాభిభూతః భవతి అత్రైష దేవః స్వప్నాన్న పశ్యతి అథ తదైతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. సహా యదా తేజసా అభిభూతః, ఎప్పుడైతే ఈ మనస్సు చైతన్య సహితమైన మనస్సు, సహా అంటే చైతన్యంతో కూడిన మనస్సు, అంటే ద్వైతం లేని మనస్సు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినామండి, అయిపోయిన తర్వాత మనస్సు ఏమి చూడడం లేదు, ఇంద్రియాలన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నీ రెస్ట్ తీసుకుంటుంటే ఇంకా మనస్సుకి ఏం పని ఉంది? ఒంటరిగా ఉన్నది, ఏ ద్వైతము చూడడం లేదు. అది మన మనస్సే, నిర్విషయంగా ఉన్నది మనస్సు. ఏషః యదా తేజసా అభిభూతః. తేజస అంటే రెండు అర్థాలు ఇక్కడ. ఆయుర్వేదంలో పిత్తం అంటారు తేజస్ అంటే, వాయు పిత్త కఫ. కఫ వాతం పిత్తం. పిత్తం అంటే అగ్ని తేజస్సు, వాతం అంటే వాయు, కఫం అంటే జలం. ఈ మూడు దోషాలు ఉన్నప్పుడే మనిషికి రోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు ఇక్కడ తేజస్సు అనేటువంటిది పిత్తంతో సమానం. పిత్తం అనేది తలకెక్కింది అంటుంటారు చూసారు అప్పుడప్పుడు. తలకెక్కిందంటే ఏమిటి అర్థం? ఆ పిత్తం తలకెక్కినప్పుడు వీడికి బుర్ర పనిచేయదని అర్థం. అదేవిధంగా ఇక్కడ తేజస్సు అనే పిత్తం మనస్సుకు అడ్డుపడుతుందట, ఇంకా కళను చూడనివ్వకుండా. కళను చూడదు అది మనస్సు, ఇంకేం ప్రొజెక్షన్స్ ఉండవు. మనస్సు నిద్రలోకి గాఢ నిద్రలోకి పోయిన తర్వాత ఇంకా కళను చూడటం ఏమీ లేదు, దానికి కళను కల్పించడము లేదు, కళను అనుభవించడము లేదు. ఎందువల్లంటే తేజస్సు అడ్డుపడింది దానికి. తేజస్సు అంటే పిత్తం అడ్డం పడింది అనేది ఆయుర్వేద ప్రకారం చెప్తారు. వేదాంతం ప్రకారం ఏం చెప్తామంటే బ్రహ్మ చైతన్యం ఈ జీవ చైతన్యాన్ని కప్పేసిందనమాట. అంటే జీవ చైతన్యం అంటే ఏమిటి? అహంకారం, మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి కదా. అప్పుడు ఈ మనస్సును ఏం చేస్తుందంటే బ్రహ్మ చైతన్యం ఓవర్ పవర్ చేస్తుంది. ఇందాక నుంచి యాక్టివ్గా తోకలాగా ఆడుతున్నది కదా జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో. జాగ్రత్త అవస్థలో ఒకటే యాక్టివ్, అందుకని బ్రహ్మ చైతన్యం ఏం చేయలేదు. ఇంకా స్వప్నంలో కూడా అన్ని సృష్టి చేసుకొని అన్ని అనుభవిస్తున్నది, పరిగెడుతున్నది, తిరుగుతున్నది, పడుతున్నది, లేస్తున్నది స్వప్నంలో కూడా. అందుకని అప్పుడు కూడా బ్రహ్మ చైతన్యం ఏం చేయలేదు. అందుకని ఎప్పుడైతే ఈ కళ కూడా ఆగిపోయిందో, కళ కూడా ఆగిపోయింది, నిద్రలో కూడా అలసిపోతాం, కళ కానీ అలసిపోయి అప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే జాగ్రత్త లేదు, దీనికి స్వప్న అవస్థ లేదు, టక్కున బ్రహ్మ చైతన్యం ఏం చేస్తుందంటే పట్టేస్తుందట దాన్ని. పట్టి ఇప్పుడు నీకు ఎటువంటి సంబంధం లేదు కదా ఓ మనస్సా అనగానే ఆ మనస్సు ఇటువైపు బ్రహ్మ చైతన్యంలో ప్రధానమైపోతుంది. అహంకారం చిదాభాస చైతన్యం సద్దుమణుగుతుంది. జీవ చైతన్యం సద్దుమణిగి బ్రహ్మ చైతన్యం ప్రాబల్యంగా అయిపోయేటప్పటికీ ఆ మనస్సు ఏమవుతుంది? కారణ శరీరంలో లయిస్తుంది. ఎందుకంటే సూక్ష్మ శరీరం అనే అహంకారం పనిచేయడంలో అక్కడ కారణ శరీరం లయించి ఆనందమయ కోశం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆ మనస్సే అనుభవించేది అక్కడ ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోతుంది. అంటే కారణ శరీరంలోకి వెళ్ళిపోతుంది. అంటే తాను జాగ్రత్త అవస్థని అనుభవించడం లేదు, కళని అనుభవించడం లేదు. రెండు అనుభవించకుండా ఎక్కడున్నది? ఎక్కడో ఉండాలిగా. స్థూల శరీర సంబంధం లేదు, సూక్ష్మ శరీర సంబంధం లేదు, ఇంద్రియాల సంబంధం లేదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇంకేమిటి దాని జాబ్ అప్పుడంటే కారణ శరీరంలోకి వెళ్ళిపోయి నిద్రపోతుందట, రెస్ట్ తీసుకుంటుందట. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆనందాన్ని అనుభవిస్తుంది. అది ఆనందమయ కోశ అంటే.
ఆ ఆనందాన్ని మెలకు వచ్చిన తర్వాత హాయిగా నిద్రపోయినాను. ఎక్కడ? ఆనందమయ కోశంలో, కారణ శరీరంలో. అది విషయం. చూడండి, తేజసా అభిభూత భవతి అత్ర ఏషః దేవః. ఈ మనస్సు, ఏషః దేవః కారణ శరీరభూత ప్రాజ్ఞ. ఇక్కడ దేవ అంటే ఇందాక కలగనేటప్పుడు ఎవరు? తైజసుడు. ఇప్పుడు ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞ, ఏషః ప్రాజ్ఞ. ఈ మనస్సే లయించగానే ఏమైపోయింది? ప్రాజ్ఞ అయిపోయింది. స్వప్నాన్ న పశ్యతి. ఎప్పుడైతే ఈ తైజసుడు స్వప్నాన్ని చూడడం లేదో తైజస స్టేటస్ పోతుంది. విశ్వ స్టేటస్ ఎప్పుడో పోయింది, తైజస స్టేటస్ కూడా పోతుంది. పోగానే మనకు స్టేటస్ లేకుండా, తైజస స్టేటస్ లేకుండా మరొకటి మూడో స్టేటస్ ఉంది, ప్రాజ్ఞ. అది ఇక్కడ స్వప్నాన్న పశ్యతి ఏషః దేవః ప్రాజ్ఞ. అథ తత్ ఏతస్మిన్ శరీరే. ఈ శరీరంలో ఆ కలను, అథ మీన్స్ తర్వాత, కలను చూడకుండా ఉన్నప్పుడు శరీరంలో ఉంటూ ఏతత్ సుఖం అనుభవతి. ఆత్మానందాన్ని అనుభవిస్తున్నది. ఈ మనస్సే కలను చూడకుండా ఉన్నప్పుడు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నది అని అర్థం. కనుక 4వ ప్రశ్నకి సమాధానం అయిపోయింది. 4వ ప్రశ్న ఎవరు అనుభవించేది? ఏ దేవుడు అనుభవిస్తున్నా అంటే ప్రాజ్ఞుడు అనుభవిస్తున్నాడు అని అర్థం. నిద్రలో సుఖాన్ని అనుభవిస్తున్నాడు ప్రాజ్ఞుడు. తర్వాత మంత్రం. అందుకని శూన్యం అనకూడదు నిద్రలో. ఇప్పుడు హాల్లోకి వచ్చి ఎవ్వరు రాలేదు, మీరు ఒక్కళ్ళే వచ్చారు, ఏమంటారు? హాల్లో ఎవ్వరూ లేరండి అంటారా? నేను తప్ప ఎవరూ లేరు అని అనం, ఎవ్వరూ లేరండి అంటాం. అదేవిధంగా జీరో అంటారు చూసారా? జీరో అది శూన్యం కాదు. నిజంగా శూన్యం అనేది కూడా, శూన్యాన్ని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా. కనుక జీరో అన్నా కూడా చాలా వాల్యూ ఉన్నది అని అర్థం. దానికి గుర్తుపెట్టుకోవాలి. అన్ని బీజావస్థలో ఉన్నప్పుడు దాన్ని శూన్యం అంటాం. అది పేరు అంతే పెట్టాం. కానీ నిజంగా శూన్యానికి మరొక పేరు ఉంది సంస్కృతంలో, పూజ్యం. తెలుగులో కూడా అంటాం కదా పూజ్యం అని. పూజ్యం అంటే ఏమిటి? వాడు పూజ్యం అండి అంటే సున్నా. ఎందుకని పూజ్యం వచ్చింది తెలుసా ఆ పేరు? పూజన అర్హుడు కనుక పూజ్యం అని అర్థం. జీరో ఈజ్ రెస్పెక్టబుల్. ఒకటి వేసి ఒక సున్నా పెట్టి 2 సున్నాలు పెడుతూ పోండి, 1,00,000 100 కోట్లు అవుతుందన్నమాట. అక్షరాలు రాయక్కర్లేదు, సున్నా పెడితే చాలు. ఏంటి సున్నా కూడా విలువ ఉన్నది, అది అర్థం. అందుకని ఎవరన్నా సున్నా పెడతాడేమో పక్కన చెప్పి గీత కొట్టి మరి లైన్ పెడతాం. ఏముంది, ఒక సున్నా పెట్టుకున్నాడు అనుకోండి, అవుట్, చెక్కు మీద. అది పూజ్యం అంటే జీరో, పూజా యోగ్యుడు అని అర్థం. సో ఈశ్వర అని అర్థం. ప్రాజ్ఞుడు ఇక్కడ సమష్టిలో, వ్యష్టిలో ప్రాజ్ఞ, సమష్టిలో ఈశ్వర. కనుక నిద్రలో దేహాభిమానం లేదు, మనభిమానం లేదు. ఏ అభిమానం లేకపోవడం వలన హాయిగా ఉన్నాం. అది అప్పుడు ఈశ్వరుడిలో లయమైనాం, మనం పరమాత్మలో లయమైనాం. కనుక అహంకారం అభిమానం వదిలితే ఆనందంగా ఉండొచ్చు. వదలం కదా. మంత్ర 7. స యథా సౌమ్య వయాంసి వాసో వృక్షం సంప్రతిష్ఠంతే ఏవం హవైతత్ సర్వం పర ఆత్మని సంప్రతిష్ఠతే. ఐదవ ప్రశ్న. ఇవన్నీ కూడా ఎందులో లయమవుతున్నాయి, ఎందులో స్థిరమవుతున్నాయి, ఎందులో సుస్థిరంగా ఉంటున్నాయి అని అర్థం. ఇంద్రియాలు,
మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అన్నీ కూడా లయించిపోయి ఎక్కడో ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి. 6 గంటలు 7 గంటలు చూసారా, 6 గంటలు 7 గంటలు ఎక్కడో ఒక స్థిరంగా ఉన్నాం మనం. ఎక్కడయ్యా అని అడిగితే ఉపనిషత్తు చెప్తోంది, పక్షులు ఉదాహరణ చెప్తోంది ఇక్కడ. పక్షులు ఎగిరి 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 సాయంత్రం ఒక దాని చెట్టు దగ్గరికి కరెక్ట్గా వస్తాయి, వాటి గూటికి అవి చేరతాయి. పగలంతా ఎగిరి 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 అక్కడ ఇక్కడ అరిచి కావు కావు కావుమని అరిచి ఆ గూటికి చేరతాయి. సాయంత్రం అయ్యేటప్పటికి గూటికి చేరతాయి. వయాంసి వాసో వృక్షం. వయాంసి అంటే పక్షులు, వయస్సు కాదు ఇక్కడ అర్థం. వయస్సు కూడా పరిగెడుతుంటుంది కదా, ఎగురుతూ ఉంటుంది, అందుకని వయాంసి అన్నారు అనుకుంటాను. పక్షులు వయాంసి వాసో వృక్షం, ఆ వృక్షం మీద నివసిస్తూ ఉంటాయి గూడు కట్టుకొని. ఎగిరి ఎగిరి వచ్చి మళ్ళీ సంప్రతిష్టంతే, అక్కడే ఉంటాయి అని అర్థం. తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే చేరతాయి. సంప్రతిష్టంతే. హే సౌమ్య, సౌమ్య గార్గ్యుడు ఆయన శిష్యుడు కదా ఇప్పుడు. సౌర్యాయణి గార్గ్య, వింటున్నావా నాయన సౌమ్య? సౌమ్య అంటే చాలా సౌమ్య స్వభావం కలిగినవాడు, సాధు స్వభావం కలిగినవాడు, మంచివాడు, సాధన చతుష్టయ సంపన్నుడు అని అర్థం. సహా ఆ దేవ అన్నాడు. ఇవన్నీ కూడా, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా వయాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే. ఏవం, ఈ విధంగా. వై, ఇది ప్రసిద్ధమే కదా, పక్షులన్నీ వాటి గూటికి వాడి అవి చేరడం ప్రసిద్ధమే కదా. ఆ విధంగానే సర్వం పర ఆత్మని సంప్రతిష్టతే. ఇప్పుడు విశ్వలో నుంచి, తైజస్సుడిలో నుంచి ప్రాజ్ఞకు వచ్చేసాం, ట్రావెల్. ప్రాజ్ఞుడు కూడా అయిపోయిన తర్వాత ఏమైంది? తురీయం. అది పర ఆత్మని సంప్రతిష్టతే. పర ఆత్మ అంటే తురీయ ఆత్మయందు. ఇంకా తురీయ ఆత్మలో లీనమైనప్పుడు ఏమవుతుంది? అక్కడ వినేవాడు, వినేది, వినబడేది ఏమీ లేవు. కర్త, కర్మ, కరణం లేవు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, త్రిపుటి లేదు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఇన్స్ట్రుమెంట్ ఏమీ లేదు. నేను, నాది, నేను చూస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయా? అది లేని స్థితి ఏమిటి? తురీయ ఆత్మ. కనుక అంతా తురీయ ఆత్మలోనే లయిస్తున్నది, అక్కడే ప్రతిష్ఠ అవుతున్నది, తురీయ ఆత్మ మీదనే ఆధారపడి ఉన్నది అని అర్థం. త్రిపుటి లేని స్థితి అని అర్థం. త్రిపుటి లేనటువంటి స్థితి. శరీర అభిమానం లేని నేను, సర్వ అధిష్టానం. ఇది వేదాంత సారం. 7వ మంత్రం నుంచి 11వ మంత్రం వరకు. సుషుప్తిలో 3 లేవు, ఈ త్రిపుటి లేదు. శరీర అభిమానం లేదు, స్థూల శరీర అభిమానం లేదు, మనస్సు అభిమానం లేదు. ఏమీ లేకపోవడం వల్ల ఈవెన్ కారణ శరీరం కూడా అప్పుడు తురీయంలో లీనమైపోతుందన్నమాట. నిజంగా అధిష్టానంలో లీనమైపోతాయి అన్నీ. అది అర్థం ఇక్కడ. ఇది సమాధానం. సత్తు చిత్తు ఆనందంలో, ఎరుక ఉనికిలో లీనమైపోతాయి అని అర్థం. ఇక్కడ పరం ఆత్మని అంటే సచ్చిత్ ఆత్మయందు లీనమవుతాయి. తర్వాత చెప్పబడేది మిగతావన్నీ ఏమేమి లీనమవుతాయి అంటే లిస్ట్ ఇస్తున్నారు, పెద్ద లిస్ట్. ఏవేవి ఈ ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి, తురీయ ఆత్మ మీద అంటే పెద్ద లిస్ట్. అన్నీ ఇంతకుముందు చూసినామన్నమాట. పంచభూతాలు, భౌతిక ప్రపంచం, ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా మళ్ళీ పెద్ద లిస్ట్ వస్తుంది. అది ఇంతవరకు 5 ప్రశ్నలకు సమాధానం పూర్తయింది. తర్వాత ఇంకా తురీయ ఆత్మ గురించి కొంచెం వివరంగా వింటాం వచ్చే వారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.